వైసీపీ వాళ్ళకు ఆడాల మీద ఎట్లాంటి అభిప్రాయం ఉందో, జగనన్నకి ఎట్లాంటి అభిప్రాయం ఉందో లోకమంతటికి ఈ దెబ్బతో అర్థమైపోతుంది. అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్. మరే మామూలుగా ఉండదు వైసీపీ వాళ్ళకు రేపు రేపు సర్ప్రైజ్. ఒరే 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 జగనన్న ఆయన గోరి సతీమణి బయటికొచ్చి ఒక్క చిన్న సారీ చెప్పడానికి ఎంత రాద్ధాంతం చేస్తున్నారు, ఎన్నెన్ని డ్రామాలు చేస్తున్నారు. చండాలమైన మాటలన్నీ మాట్లాడిందే కాక మహిళల్ని వేసలతో పోల్చిందే కాక అసలు తప్పే చేయలేదన్నట్టు, ఏ పాపం తెలియదన్నట్టు నోరేసుకొని పడిపోతున్నారు. జగనన్న అసలు స్వరూపం, వైసీపీ నాయకుల అసలు వేషం ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. అమరావతి మహిళల్ని ఘోరంగా అవమానించిందే కాక టీవీ ఛానల్లో వాళ్ళు మాట్లాడించిన మాటల్ని సిగ్గు చెరం లేకుండా గొట్టాల ముందు కూకొని సమర్థించుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. అయితే ఇప్పుడేటి అన్నాం, అందులో తప్పేటున్నది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి మనుషుల్ని ఇప్పటిదాకా ఏపీ ప్రజలు ఎక్కడా చూసుంటారు. అసలు దీని అంతటికీ కారణం ఎవరు అనుకుంటున్నారు? జగనన్న సంకలో చెగ్గడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి. మరే ఆయన ఓరి ప్లానింగ్ మామూలుగా లేదండి బాబా. జగనన్నని శాంతం నాగించేస్తే చివరికి వైసీపీని తన చేతిలోకి తీసుకుని రింబోలా ఆడించాలని చూస్తున్నాడట. అందుకనే చల్లారిపోతుంది అనుకున్న ఈ విషయాన్ని మళ్ళీ తాను ప్రెస్ మీట్ ఎట్టి నిప్పులో కిరోసిన్ పోసినట్టు చేశాడు. రాజధాని ప్రాంత మహిళలపై మరోసారి తన అక్కసు మొత్తం ఎల్లగక్కాడు. మహిళల్ని ఘోరంగా అవమానించాడు సజ్జల. ఆ కృష్ణంరాజు అనేవాడు మాట్లాడిన మాటలకు మనసు గాయపడి అమరావతి మహిళలంతా కోపంతో రోడ్డెక్కారు. ఆ కృష్ణంరాజు అక్కుపత్తి ఛానల్ యాంకర్ కొమ్మినేనికి బుద్ధి రావాలంటూ వాళ్ళ ఫోటోల్ని చెప్పులతో కొట్టారు. అట్టా చేసినందుకు ఆ మహిళల్ని పిశాచాలు, రాక్షసులు అని తిట్టాడు సజ్జల. వాళ్ళు ఆవేదనతో నిరసన చేస్తుంటే మహిళల్ని సంకరజాతి అంటూ అతిపెద్ద బూత్ మాటతో తిట్టాడు. నిరసనలు చేసే మహిళలంతా సంకరజాతి మహిళలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడంటే ఎంత దారుణమో చూసారా. వైసీపీ వాళ్ళకు ఆడాల మీద ఎట్లాంటి అభిప్రాయం ఉందో, జగనన్నకి ఎట్లాంటి అభిప్రాయం ఉందో లోకమంతటికి ఈ దెబ్బతో అర్థమైపోతుంది. అయితే ఇక్కడే ఉంది అసలు పాయింట్. నిజానికి గొట్టాల ముందుకొచ్చిన సజ్జల ఏడు చేయాలి, అందరినీ కూలింగ్ చేయాలి. అట్ట కాదండి, ఇట్లా నచ్చ చెప్పి 1కి 10 సార్లు క్షమాపణ చెప్పేసి వెళ్ళాలి. కానీ ఆయన ఏడు చేశాడు, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మాట్లాడాడు. అమరావతి మహిళల్ని కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ వైసీపీకి వ్యతిరేకంగా మార్చేలా మాట్లాడాడు. మరోవైపు అంబటి, విడుదల రజని, వరుడు కళ్యాణ్ లాంటి వాళ్ళతో కూడా తాము చేసింది తప్పే కాదు, అమరావతి మహిళలు అట్టాంటోళ్ళే అన్నట్టు మాట్లాడిస్తున్నాడు సజ్జల. అంటే ఏటన్నట్టు జగనన్న దుంపతెంచే ప్లానింగ్ లో ఉన్నాడు కన్నింగ్ రామకృష్ణ. పైగా అక్కుపత్తి ఛానల్ యాజమాన్యంతో క్షమాపణలు చెప్పించకుండా ఆ రామకృష్ణ అనే ఓడితో అసలు సంబంధమే లేదని ప్రచారం చేస్తున్నారు. కొమ్మినేనితో కూడా ఛానల్కి ఎట్లాంటి సంబంధం లేదంటున్నారు. మరోవైపు జగనన్న చెల్లెలు శర్మిల కూడా వైసీపీ మీడియాలో మహిళల మీద చేసిన కామెంట్లకు జగనన్న ఆయన సతీమణి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తుంది. ఇంతమంది వైసీపీ మీడియా చేసింది తప్పు 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 అని ఏలెత్తి చూపిస్తున్నా సరే సజ్జల మాత్రం అమరావతి మహిళలనే సంకరజాతి మహిళలు అంటున్నాడంటే జగనన్నను మొత్తానికే భూస్థాపితం చేసి ఆ వైసీపీని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నారు. కట్టప్పను పక్కనే ఎట్టుకొని తిరుగుతున్నాడు జగనన్న అనుకుంటున్నారు ఇంకొంతమంది. సజ్జల దెబ్బకు రేపో మాపో జగనన్న మరోసారి వెన్నుపోటు దినం ఖచ్చితంగా చేసుకుంటాడు. ఇందులో ఎట్లాంటి డౌట్ లేదు.